అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఈ నడుమ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు. లెక్కల ఫాస్ట్ అనుకుంటా, అందుకే లెక్క పెడుతున్నారు కావచ్చు. తిన్నింటి వాసాలంటే అన్నం పెట్టే జాకే కన్నం పెడుతున్నారు అని అంటున్నా. ఎవలాళ్ళు? ఎవలనంటే ఏమని చెప్పు చాలా జాగలాళ్ళు ఉన్నారు. గిసొంటి బట్టే వాసాలు. ఏమైంది అసలు? పండుగలు పబ్బాలప్పుడు మనోళ్ళు మూలకున్న క్షీరసారలు తీసినట్టు వైకుంఠ ఏకాదశి కదా అని దేవాదాయ శాఖలు దేవుడి నగలు తీసిండ్రట. మంచిదే కదా, దేవునికి అలంకరణ చేస్తే. కానీ అసలు ముచ్చట ఏమైందో తెలుసునా? ఏమైంది చూడు. నమ్మితిరా శివ్వ అంటే మోసపోతిరా మువ్వ అన్నట్టే అయింది. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి గుడికాడ చాగలమరి మండలం మద్దూరు వెంకటేశ్వర స్వామి చుట్టుముట్టు 10 ఊర్లు పేరెళ్లిన దేవుడు. భక్తులు భక్తితోని దేవునికి బగ్గనే నగలు చేయించిండ్రు. అయితే పండుగ నాడిగో గీ వెండి నగలు వేసిండ్రు. ఈ ఫోటోలో ఉన్నాయి అసలు నగలు. ఇక దీంట్లో గానొచ్చేటి గిల్ట్ నగలు. ఓరక్క, దేవునికి గిల్ట్ నగలు ఏందనంటే అందులో ఉన్నోళ్లే అసలు నగలు కొట్టేసి డూప్లికేట్ నగలు చేయించిండ్రట. హస్తాలు, శంకు చక్రాలు, పాదాలు, కిరీటం, వెండి తాపడం అంతా వెండియే. మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్ శర్మ అసలు నగలు మాయం చేసిరని గుసగుసలు పెడుతున్నారు. వీటి ఇలువ ఏం తక్కువ 15 లక్షల పైనే ఉంటదట. ఇప్పుడున్న ఈవోని అడిగితే ఎంకన్న మీద ఒట్టు, నాకేం తెలియదు, విచారణ చేసి అసలు దొంగలను పట్టుకుంటా అని అంటున్నది. నమ్మకంగా దేవుని సేవలో ఉండాల్సినోళ్లే గీతీల దొంగతనాలు చేస్తే ఎట్లా చెప్పుండ్రులా? దేవునికి శటకోపం పెట్టిర్రంటే ఇక మీ పాపం జల్దీనే వండుతది అని అంటున్నారు ఎంకన్న భక్తులు. మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బా, పండగ దగ్గర పడుతుందంటే చిన్నప్పుడు నాకు దేవులాట ఉంటుండే. ఏందో అది, అప్పాలు ఎట్లా తినాలే అనా? అదే గారా, అన్ని రకాలు ఒకటేసారి చేస్తే ఏ దినాల్లో అర్థం కాదాయే. తినుడేమో గాని మా అమ్మ పిండి పట్టించుకురాపో అని అంటే ఉండేది చూడు తిప్పలు. వారం రోజుల ముంగల లైన్లో నిలిచుండి పిండి పట్టించుకొచ్చి కట్టెల పొయ్యి మీద వేస్తే వచ్చే మజా ఇప్పుడు ఉంటలేదురా. ఏందో అప్పట్లా రేషన్ షాప్ కాడ లైన్లు, పిండి పట్టేతందుకు లైన్లు, మంచినీళ్ళ నల్ల కాడ కూడా బిందెలు పట్టుకుని లైన్ కట్టేది. సగం బాల్యం నాది ఈ క్యూ లైన్ లోనే సాలైందిరా. ఇప్పుడు అంతా క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చి క్యూ లైన్ పద్ధతే వాయే. అన్నిటికాడ పోయినాయి గాని యూరియా సంచుల కాడ నడుస్తూనే ఉన్నది. గటు చూడు. అయ్యో, ఏందిగి రైతు గోస? పాల కేంద్రం కాడ ఏగిల్లు వారంగా లైన్ గట్టిగానే ఉన్నట్టున్నదిగా. కానీ ఇది పాల కేంద్రం కాదుల్లా, రైతు సేవా కేంద్రాలు. ఈ పాటికి పొలం కాడికి పోయి పనులు చేసుకోవాల్సింది. ఎరువుల కోసమే పడిగాపులుగా వస్తున్నారు. అయినా చేతిలో ఫోన్ ఉంటే చాలు యాప్ లో బుకింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటే యాప్లు కూడా పనిచేస్తలేవట. మరి కొత్త యాప్లు కాబట్టి ఆగం పట్టిస్తున్నాయా? రైతులకే వేసుకోవస్తలేదో తెలియదు గాని రైతులకు కథ మాత్రం మళ్ళా మొదటికొచ్చింది. వరంగల్ చూడుండ్రి, ఆడోళ్లు మొగోళ్లు చీకటి కూడా ఓకముందే లైన్లు కట్టిర్రు. ఇటు ఖమ్మం కొనిజర్ల కాడ మొక్కజొన్న రైతులు కిలోమీటర్ల పొడుగున వెయిటింగ్లు ఉన్నారు. గింత మారింది కాలం. అరచేతులనే వైకుంఠం చూస్తున్నాం. కండ్లు మూసుకొని తెరిచే లోపట్ల కొన్న వస్తువులు ఇంటి ముంగట ఉంటున్నాయి. కానీ రైతులకు ఎరువుల కరువు తీర్చలేకపోతున్నారు. ఏందో ఏమో అర్థమే కాదు. ఏదన్నా చేసి అలా విలువైన సమయానికి ఇట్లా వేస్ట్ కాకుండా చూస్తే మంచిగుండు అని అంటున్నారు ఈ లైన్లు చూస్తున్న పబ్లిక్ కు. ఈ ఏడాది లాస్ట్ చేయాలరా, మర్చిపోయినా. రోజు చేస్తూనే ఉన్నావు కదా. రోజు చేసేది వేరు, ఇలా చేసేది వేరు. న్యూ ఇయర్ అంటే ఏమనుకుంటున్నావు? నీకు తెలియదా? న్యూ ఇయర్ అంటే తాగుడు, ఊగుడు, ఎగురుడు, దునుకుడు, కేకులు కటింగ్, మళ్ళీ తెల్లారి హ్యాంగ్ ఓవర్ పెగ్గులు, ఆడోళ్ళకు ముగ్గులే కదా. ఆ లెవెల్ అన్నట్టు ఈ ఏడాది ఇదే ఫుల్ బాటిల్ లాస్ట్, ఇక దాగా అని అన్నాడట. కరెస్టే కదా, ఏడాది పోతుందని బాధ, కొత్త ఏడాది వస్తుందన్న సంబరంగా ఆయన ఉండదారా? అసలు న్యూ ఇయర్ అంటే ఆకాశంలో బాణాసంచాల వెలుగులు కాదు. ఆపమ్మ ఆపు నీ ఉపదేశం. సజ్జన సారు మళ్ళీ తాగోతులకు ఏమో మంచి మాటలు చెప్తున్నాడట, ఇందంపా. సిటీ తాగుబోతులకే కాదు, యావత్ తెలంగాణ తాగుబోతులకు పోలీసులు వినయ విధేయతలతోటి చెప్తున్న ముచ్చటేందనంటే, తాగుండ్రి గాని బండ్లు నడపకుండ్రి, మంది పాణాల మీదకి దేకుండ్రి, మీ పాణాలు ఆగం చేసుకోకుండ్రా అని అంటున్నాడు. మేము కొలుపు పెట్టి చెప్తుంటే మీరు తలుపు పెట్టినట్టు ఎత్తే ఈ December 31 నాడు మా సెక్షన్ల పవరు పోలీస్ యూనిఫామ్ కున్న పొగరు చూస్తారనుకొస్తున్నారు. ఇప్పటికే ఫ్లైఓవర్లు మూసిర్రు, రోడ్ల మీదకి రిమోమీటర్లు పట్టుకొని తయారుగున్నారు పోలీసు వాళ్ళు. రాత్రి 2 గంటల దాకా రిమోమీటర్లు పట్టుకునే ఉంటారట. అయితే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ గట్టిగా పెడుతున్నాం, 1 గంట దాకానే న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్, అటెంక తాగుతాం ఊగుతాం అంటే ఊకమని అంటున్నాడు సిపి సజ్జనా సారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరం మీ యొక్క
ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలా మంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలా మంది ఏదో లైట్ గా తీసుకుంటున్నారు కానీ మీ సంవత్సరము, మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ టు మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. మీ చేతిలో ఉండేది ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలన్నది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. తాగి దొరికిన వాళ్ళ తమాషా చూడాలి. ఇక సిటీ చుట్టుముట్టు మొత్తం 217 జాగాలలో పోలీసోళ్ళు రిమ్మమీటర్ పట్టుకొని తయారుగా ఉంటారట. గల్లీలకెళ్ళి పోతామని స్కెచ్లు గీశారు సుమా, అక్కడ కూడా మస్తీలా రిమ్మమీటర్లు పట్టుకొని ఉంటారట కాకీలు. సిటీ నలుమూలల్ని అష్టదిగ్బంధనం చేసిర్రు పోలీసోళ్ళు. కొత్త ఏడాది సందర్భంగా చేసుకోవాలి గాని తాగి దొరికితరా అంటే కేసుల పాలు, అటెంక చుట్టాల ముంగట నవ్వుల పాలు అవుతారు. చూసుకోండ్రి మరి. దేవుని గుడికి పోతే ముందుగా ఏం చేస్తాంరా? ప్రసాదాలు తీసుకుంటాం. ప్రశ్న ఏదైనా జవాబు నువ్వు చేసేదే చెప్తావు. అయ్యో నేను చెప్పింది కరెక్టే గారా. స్వామి దర్శనం దొరికితే ఎంత ఆనందపడతామో తీర్థ ప్రసాదాలు దొరికితే కూడా అంతే ఆనందపడతాం కదా. అవును, కండ్లకు అద్దుకొని మనసుల దేవుని దలుసుకొని తిని ఆ దేవుని అనుగ్రహం లభించినంత సంతోషం అనిపిస్తది. ఆగాగు, కండ్లకు అద్దుకొని నోట్లేసుకునే ముందు ఎందుకైనా మంచిది ఓసారి చెకింగ్ చెయ్యాలే. అపచారం, దేవుని ప్రసాదం చెకింగ్ చేస్తా అంటవా? అనొద్దని నాకు కూడా తెలుసు గాని సింహాచలంలో ఒక వార్త విన్నా, అందుకని అట్లా చెప్పిన. సింహాచలం నర్సన్న, ఏందయ్యా ఈ పరీక్ష? అంటే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. పులిహోర ప్రసాదంలో జీడిపప్పులు వేరుశనగ గుండ్లు రావాలి గాని ఈ భక్తులకు నత్త ప్రత్యక్షమైందని వీడియో పెట్టిండ్రు. పాపం పుణ్యం నిజం అబద్ధం అంత దేవునికే తెలవాలి. అనుకోకుండా జరిగిందా, అలసత్వం తోటి అశ్రద్ధతోటి జరిగిందా, అసలు ఏం జరగలేదా? ఇగో ఇన్ని ప్రశ్నలు మన సింహాచలం పులిహోర మీద తిరుగుతున్నాయి. గాజువాకకెళ్లి స్వామి దర్శనానికి పోయి ఈ భక్తులు కమ్మని పులిహోర తెచ్చుకొని తిందామనంటే అందులో నత్త కనిపించిందట. సిబ్బందిని అడిగితే పట్టించుకోలేదని ఈ పంచాయతీ సీదా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అని. అప్పుడు పట్టించుకొని ఆలయ అధికారులు సోషల్ మీడియాలో వైరల్ అయినాక మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఏ నత్త లేదు, కావాలనే పబ్లిసిటీ కోసం ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు. ఇది మరి ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ మా సిబ్బందిని కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాని మీద మమ్మల్ని రిపోర్ట్ కూడా పైనుంచి అడగడం జరిగింది. దాని మీద మేము విచారణ జరిపి పూర్తి సమాచారంతో రిపోర్ట్ ఇవ్వగలము. కానీ ఒక దేవస్థానంకి వచ్చే ప్రసాదంలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఒకవేళ మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వెంటనే మేము దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళం. అది ఏ విధంగా వచ్చిందని మేము విచారణ చేసేవాళ్ళం. కానీ మా దృష్టికి తీసుకురాకుండా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం తీసుకొస్తున్నారంటే భక్తులకి మనం ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అది అటు యూట్యూబర్లను ఇటు సిబ్బందిని విచారిస్తే తప్ప అసలు గుట్టు బయటికి రాదు. నిజంగా నత్తగానొస్తే పవిత్రమైన ప్రసాదాల పట్ల అశ్రద్ధ చూపిన సిబ్బందిదే పెద్ద తప్పు కాదు. భక్తులే పబ్లిసిటీ కోసం వార్త వైరల్ చేస్తే మాత్రం అది క్షమించరాని తప్పు. మరి తప్పప్పులు ఎవరివి అనేది ఆ భగవంతునికే తెలవాలి. నిజాలు సింహాచలం నర్సన్నే బయట పెట్టాలి అని అంటున్నారు నమ్మి గొలుసుకునే భక్త జనం. సో వేరే వాళ్ళు చల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు, కొత్త పులిహోర పాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అని. పాత సంవత్సరం పోతుంది, కొత్తేడాది పడుతుంది. ఏంటి మరి పార్టీ లేదా పుష్ప? లేదు పుష్ప. ఏం దోస్తురా బయచి పార్టీ ఇస్తే ఫస్ట్ రోజే గుర్తుంటది. నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. మర్చిపోలేని గిఫ్ట్ అంటే? అదేరా, నీకు మతి మరపు ఉంది కదరా, దానికి మందు తీసుకొద్దామని అనుకుంటున్నా. న్యూ ఇయర్ కి ఎవరైనా ఫ్లవర్స్ తెస్తారు, నువ్వేంది మందులు తెస్తా అంటే? అరే మంచి కూరదని కాబట్టి మందులు తెస్తాను అంటున్నా. ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయమ్మా నీకు? అగోగట్లా. ఏంది హెల్మెట్ల షాపా పూల షాపా అని డౌట్ వస్తుంది. అది పువ్వుల షాపే, మరి అందులో హెల్మెట్లు ఎందుకు? ఏమన్నా ఆఫర్ గిట్లా పెట్టిర్రా అనుకుంటున్నారా? మామూలు ఆఫర్ కాదు, బతికి బయటపడే ఆఫర్ అన్నట్టు.
సెంటిమెంట్ తోటి కొట్టిరన్నమాట. పోలీసోళ్ళు ఎంత బతిమలాడినా హెల్మెట్లు పెట్టుకోకుండా అశ్రద్ధ చేస్తున్నారు. అదే అయినోళ్ళు కావాల్సిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకో వాళ్ళ మీద ప్రేమతోటైనా పెట్టుకుంటారు కదా. అందుకని ఈ న్యూ ఇయర్ కు ఫ్లవర్ బొకేలా ఈ హెల్మెట్ కూడా ప్లాన్ చేశారు అన్నట్టు. తిరుపతిలో ఈ హెల్మెట్ బొకేలకు శ్రీకారం చుట్టిర్రు. అక్కడి పోలీసుల కట్టాన్ని చూసి వాళ్ళతో పాటుగా కలిసి పని చేసి హెల్మెట్ మీద అవగాహన ఈ పూల రూపంలో చెప్తున్నారని డిఎస్పీ సైతం వాళ్ళని మెచ్చుకొని ప్రోత్సహించిండు. ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడేది చేస్తే పార్టీలైనా పండగలైనా చేసుకుంటే తప్పులేదుల్లా. పనికిరాని తిని తాగుడే కాదు, ఇట్లా పనికొచ్చే పనులు కూడా వేయాలే. చూస్తున్న రాణుల్లా ఎదుటి వాళ్ళ ప్రాణాల కోసం ఎంతమంది ఆలోచన చేస్తున్నారో మరి మన ప్రాణాల గురించి మనం ఆలోచించి హెల్మెట్ పెట్టుకుంటే ఎంత బాగుంటది చెప్పుర్రి. చిన్నప్పుడు నువ్వు దొంగ పోలీస్ ఆడేదారా బుజ్జి? ఆడనోళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? మరి నువ్వు దొంగవా పోలీస్వా? మనది ఎప్పుడు అప్పర్ హ్యాండే పోలీస్. దొంగలు భయపడేదా నేను చూస్తే? నా దగ్గర తుపాకు ఉంటది కదా, సచ్చినట్టుగా భయపడతారు. ఏంది తుపాకున్నదా? అరే అది దీపావళి తుపాకిరా. ఇగో ఇప్పుడు నువ్వు భయపడలేదా? గట్లనే మా దోస్తుల కాడ కూడా భయపట్టేది. అమ్మో ఇంకా నేను నిజం తుపాకేమో అనుకున్నా. ఇగో నీ లెక్కనే జనగంలో భయపడి వేలకు వేలు పోగొట్టుకున్నారు చూడు. అమ్మో తుపాకీ బొర్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, ఎంత పెద్ద రౌడీనో ఏం పాడో. మళ్ళా తలకాయకు పెట్టి జేబుల పైసలు తీస్తావా లేదా అంటే ఇయ్యక జత్తరా, ఇయ్యకుంటే జత్తరు గాని. అట్లా ఈ తుపాకీ దగ్గర పెట్టుకుని జడగంల వసూలు మొదలు పెట్టిండట బద్మాష్ గాడు. అగ చూడుర్రి ఆ సెటిల్మెంట్లు దందాలు ఎట్లా చేస్తున్నాడో. పైసలు పోగొట్టుకున్నోళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడనే అసలు ట్విస్ట్ ఉన్నది. అసలు ఈయనకి తుపాకీ ఏడికొళ్ళు వచ్చింది అని ఆరాధిస్తే ఇప్పటిదాకా చూపెట్టిన తుపాకీ బొమ్మ తుపాకట. ఈడు మామూలోడు కాదు, దేశముదురే ఉన్నాడు పో. బొమ్మ తుపాకీ పట్టుకొని ఎంతమందిని బురుడి కొట్టించిండు. ఇక ఈ తుపాకీ రాముని పట్టుకొని తుపాకీ స్వాధీనం చేసుకొని ఆయన టౌన్ కు కొంచెం వేర్రు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.